రోజ్గార్ మేళాతో కేంద్ర ప్రభుత్వం యువతకు 11 లక్షల ఉద్యోగాలు కల్పించిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మోదీ సర్కార్ను విమర్శించే వారికి ఇది చెంపపెట్టన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే వారు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. దేశాన్ని అత్యధిక ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు లేకుండా ఒక్క పథకమైనా అమలు చేసిందా అని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వము ఈ నోటీస్ ఇచ్చి చేతులు దుక్కునే ప్రయత్నం చేస్తున్నది. అక్కడ నిజాయితీగా ఆఫీసర్లు సిట్ అధికారులు, దాని అధికారులు మాత్రం నిజాయితీ పనులు వాళ్ళకి స్వేచ్ఛనిస్తలేదు, వాళ్ళు నిర్బంధిస్తున్నారు, వాళ్ళ మీద అజమాయిషీలు వహిస్తున్నది. నిన్న చేసి ఏం చేసారు? ఇలా బయటకు వచ్చి నన్ను ఏం చేయలే, నన్ను ఎవరేం బీకలే, నన్ను ఈ ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్న అడిగారు, నేను ఉల్టా ప్రశ్న అని చెప్పి ఆయన చెప్తాడు, లేదా మేము ఇది జరిగిన వీళ్ళు చెప్తారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విమర్శలు చేసినటువంటి పాలకులకు ఈరోజు ఇది హెచ్చరిక. అర్థం పర్థం లేకుండా, అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఎన్నిచ్చింది, ఏడిస్తుందని చెప్పి విమర్శలు చేసేటువంటి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, గతంలో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని ఇది చెంపపెట్టు. వాస్తవాలు తీసుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇవాళ 11 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మోడీ గారి ప్రభుత్వానికి. గతంలో ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చిందా? ఇటువంటి మేళాలు పెట్టిందా? ఆరోపణలు లేకుండా ఏదైనా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల్లో అమలు చేసిందా? ఇలా 15 సంవత్సరాలు ఈ మూడో విడత ప్రభుత్వం ఏర్పడ కూడా ఇక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా ఇవాళ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ గత ప్రభుత్వం ఏం చేసింది? ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఒక్కరికి ఉద్యోగాలే వాళ్ళ కుటుంబంలో 5 ఉద్యోగాలు తీసుకున్నారు. వాళ్ళ మీద విసిగి వేస్తున్న ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేస్తే 2 లక్షల మంది ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తే ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు? వాళ్ళు 2 లక్షల మంది ఇచ్చినట్టారు, వీళ్ళు ఇస్తూనే ఉంటామంటారు. ఎంతమందికి ఇచ్చింది ఇవాళ? కాబట్టి ఇవాళ తెలంగాణ యువతకు అప్పీల్ చేస్తున్నా, మీరు నిరాశ పడకండి, నిస్పృహ చెందకండి, అధైర్యపడకండి, భయపడకండి. ఇవాళ మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా కూడా ప్రతి సంవత్సరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రోజ్గార్ మేళా పేరుతోనే దేశంలో యువతకు ఉద్యోగాలు ఇస్తున్నాం. మీరు కష్టపడండి, మీకండగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు.